హలో అండి, అందరికీ నమస్తే. ఒడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే ఇడ్లీ పిండితో పునుగులు వేస్తున్నానండి. చాలా బాగా వచ్చాయి, క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే కొంచెం ఇడ్లీ పిండి తీసుకొని దాంట్లో ఒక కప్ 2 కప్పులు ఇడ్లీ పిండి తీసుకుంటే 1 కప్పు మైదా కానీ గోధుమ పిండి కానీ తీసుకోండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా అయితే పిండిని మొత్తం సాఫ్ట్గా పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు కలిపి పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ కలిపి పెట్టేసుకుంటే సరిపోతుందండి. అది ఎక్కువసేపు నానాల్సిన అవసరం కూడా లేదు. అలా కలిపిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఆనియన్ ముక్కలు చిన్న చిన్నగా తరిగి వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని మంచిగా కలపండి. అదంతా మొత్తం కలిపి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోండి. పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు మరీ లూజ్గా ఉండకూడదండి, మరీ గట్టిగా కూడా ఉండకూడదు. పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండాలి. మీడియంగా వీడియోలో చూపించిన విధంగా అయితే కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పునుగులు వేసుకోండి. పెద్దవి కాకుండా చిన్న చిన్నగా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి అవి ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ హైలో పెట్టేస్తే ఏంటంటే అది మనకి పైన బ్రౌన్ కలర్ వస్తుంది, కానీ ఆ పునుగులు అనేవి లోపల పిండి అనేది ఉడకదండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అవి మొత్తం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేయండి. కొంచెం ఎక్కువసేపే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలండి. అప్పుడే లోపల పిండి కూడా మంచిగా ఉడికి సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ అట్లా టర్న్ చేసుకుంటూ అలా అప్పుడప్పుడు కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోండి. చూడండి, కలర్ అయితే మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా, మంచి బ్రౌన్ గోల్డెన్ కలర్లో. ఇలా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. పల్లి చట్నీతో కానీ, అల్లం చట్నీతో కానీ, వెల్లుల్లి కారంతో కానీ సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు వేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి ఎంత క్రిస్పీగా సాఫ్ట్గా లోపల పిండి మొత్తం ఉడికిపోయింది. చూడండి, మీకు ఇష్టమైతే మైదా వేసుకోవచ్చు, లేదంటే గోధుమ పిండి వేసుకోవచ్చు అండి. ఏ పిండితో అయినా మనం ఇడ్లీ పిండిలో ఏ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పల్లీ చట్నీ వెల్లుల్లి కారంతో సర్వ్ చేశాను. మీరు కూడా మీ ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.